అందరికీ నేను మొన్న ఇవి అలసందలు ఉడకబెట్టాను కదా, అవి కొన్ని అయితే మా వారు తిన్నారు. ఇంకా మిగిలినవన్నీ నేను నీట్‌గా ఒలిచి పెట్టేశాననమాట. అవి తినేటప్పుడు కొంచెం చేతులకు జిడ్డు జిడ్డుగా ఉంటాయి. అందుకని అంటే ఒలుచుకునేటప్పుడు పైన పీలు ఉంటుంది కదా, జిడ్డు జిడ్డుగా ఉంటదనమాట. అందుకని ఇలా అన్నీ ఒలిచేసి పప్పులు చేసేసి తాలింపు అయితే పెట్టాను. పల్లీలు, అలాగే పోపు గింజలు ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టేశాను. ఇవన్నీ తాలింపు పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలని తాలింపులో వేయకండి, ఇలా పైన వేసుకుంటే బాగుంటాయి. అంటే పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటాయి అన్నమాట. తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. తాలింపులో కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. తినేటప్పుడు పల్లీలు పంట కింద పడితే భలే టేస్ట్ ఉంటాయి. అలాగే కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేశాను. పుదీనా అంటే మనకు టేస్ట్ కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా వేసుకోవాలండి. నేను ఎక్కువ శాతం వేస్తూ ఉంటాను, ప్రతి దాంట్లో వేస్తే ఎక్కువగా పుదీనా. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ఇవి ఉడకపెట్టేటప్పుడే ఉప్పు వేసాను. ఆ ఉప్పు సరిపోయింది. ఇంకా ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది. టేస్ట్ అయితే బాగుంది. తినేటప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. చాలా హెల్దీ స్నాక్ అండి. నా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.